నుమాన్ గారు ఇప్పుడే కిషోర్ గారు చెప్తున్నారు, బహుశా మోడీ గారి మీద ట్రంప్ గారికి ప్రేమ ఎక్కువైపోయి ఇండియా మనల్ని బెదిరిస్తున్నారు. ఇండియా మీద యుఎస్ అంటే ఈ టారిఫ్స్కి సంబంధించి సరే వారు చెప్పింది ఒక లెవెల్ దాటాక ఎలాగ బట్ మన ఎక్స్పోర్టర్స్ నష్టపోతారు, మన వ్యాపారాలు దెబ్బతింటాయి. తర్వాత పదే పదే ఈ బెదిరింపులు ఒక రకంగా అమెరికాలో ఉన్న చాలామంది ఇదేనే కాదు మొత్తంగా ఏదో రిలేషన్లో ఒక గందరగోళ వాతావరణం, డిస్టర్బెన్స్, ఎప్పుడూ లేనటువంటి డిస్టర్బెన్స్ అమెరికాతో ఇప్పుడు ఏర్పడుతున్న పరిస్థితి. ఈ మధ్యకాలం నాకు తెలిసి ఒక 20-30 ఏళ్ళకి ఎప్పుడు ఇంత గందరగోళం లేదు. వ్యాపార పరంగా, యుద్ధం పరంగా, లేకపోతే ఈ రాజకీయాల పరంగా పిల్లల్ని అక్కడ నివాసం ఉన్నారు. ఈ గందరగోళాన్ని ఎలా మనం ఓవర్కమ్ కావాలి? Very good evening, sir, to you as well as Sanjay garu, Lakshmi Narayana garu, and Kishore garu, and all the viewers. So essentially, మనం ఈరోజు మాట్లాడుతున్నాం. We are talking about a specific bill where any person or any country that purchase the oil from Russia. వారి మీద ఎస్పెషల్లీ ఇండియా, చైనా as well as Brazil. These are the three importers are going to get affected with the 500% tariffs. He is going to implement it. I would like to emphasize couple of points here. ఏ రోజైతే అప్కి బా ట్రంప్ సర్కార్ అని చెప్పేసి మోదీ గారు అక్కడికి వెళ్ళి అక్కడ హౌడీ మోడీ అని చెప్పేసి సభల్లో పాల్గొని అక్కడ వారిని ప్రెసిడెంట్ కోసం వారిని ప్రెసిడెంట్ గా ఎన్నిక చేయమని చెప్పేసి వారు ప్రచారం చేశారు. దాని తర్వాత వారు వచ్చినటువంటి అధికారులను మనం చూస్తుంటే ప్రతి ఒక్కసారి బూటుతో కాళ్ళతో మనం తంతున్నారండి. నిన్నైతే ఇంకా డెరోగేటరీ రిమార్క్ అండి. హీ హాస్ క్లియర్లీ మెన్షన్ పనిష్ ఇండియా అని అంటున్నాడండి. మనల్ని పట్టుకొని పనిష్ ఇండియా అని చెప్పేసి ఒక అమెరికన్ ప్రెసిడెంట్ అంటుంటే నరేంద్ర మోదీ గారు ఏం చేస్తున్నారు? భారతదేశం యొక్క ప్రైడ్ ని, ప్రెస్టేజ్ ని, రెస్పెక్ట్ ని గ్లోబల్ ప్లాట్ఫామ్ లో ఎక్కడ పెట్టదలుచుకున్నారని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈ ఫారెన్ పాలసీ ఏదైతే ఉందో దానిని సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, ఫారెన్ పాలసీ ఫెయిల్ అవ్వడం వల్లనే ఈ రకంగా వారు మన మీద కక్ష గట్టి ఇండియాని కార్నర్ చేస్తున్నారని చెప్పేసి నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. 35% to 40% of the petrol today we are getting from Russia. It is because of the discounted price. It is because of the Russian and Ukraine war. We went to Russia and discounted price ఇస్తాను. అక్కడికి వెళ్ళి ఎక్కడ చౌకబారంలో దొరికితే ఆ గుజరాతీ మైండ్ సెట్ తో నాకు ఎక్కడ చీప్ గా దొరికితే అక్కడి నుంచి నేను తీసుకొస్తాను. ఏంది నీ భాష ఏంది? అసలు ఇట్లాంటి ఛానల్స్ లో ఈ ప్యానల్ ఉన్నది చూసారా? గుజరాతీ బానిసలకి మీరు సభ మర్యాద లేదు. నేను ఒకటే మాట అంటున్నాను సార్, దిస్ ఈస్ నాట్ అబౌట్ దిస్ ఈస్ ఎ ఫారెన్ పాలసీ. గుజరాతీస్ గురించి ఇప్పటి నుంచి రాష్ట్రాల గురించి, మనుషుల గురించి, మతాల గురించి, కులాల గురించి కూడా తీసుకొద్దామా డిబేట్ లో? నుమాన్ గారు ప్రోగ్రామ్ కొంచెం చిల్లరగా మాట్లాడతాం. నుమాన్ గారు మనం తక్కువ కొంటే మంచిదే కదా. ఒక కంట్రీ ఇంకొక కంట్రీతో మన బైలాటరల్ టైస్ అనేది ఇచ్చి పుచ్చుకోవడంలో ఉంటుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనేది అగ్రికల్చర్ తో పాటు ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ఐటీ జాబ్స్ కానివ్వండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కానివ్వండి ఈరోజు ఎఫెక్ట్ అవుతున్నది. ప్లీజ్ అండర్స్టాండ్, డాలర్ రేట్ ని 50 లోపు తీసుకొస్తా అని చెప్పినాడు నరేంద్ర నుమాన్ గారు ఇవన్నీ మనం నుమాన్ గారు మనం అన్ని అంశాలు బ్యారల్ రేట్ ఆ రోజు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఎంత కష్టం నుమాన్ గారు మీరు మొత్తం అన్ని అంతర్జాతీయ అంశాలని ఒక చర్చలో, అంటే ఇప్పుడు ఈ మీరు ఇందాక చెప్పారు ట్రంప్ తో చాలా అద్భుతమైన దోస్తానం ఉన్నట్టుగా పరిస్థితులు కనపడ్డాయి. ఒక్కసారి అవి ఎందుకు రివర్స్ అయిన వ్యాలిడ్ పాయింట్. అంటే ఇప్పటికి కూడా ఆయన ప్రత్యేకంగా నాకు మంచి స్నేహితుడు అని చెప్తారు, నాతో మాట్లాడట్లేదు అంటాడు, ఒకసారి నన్ను సార్ ప్లీజ్ అని బతిలాడాడు అంటారు. ఈ గందరగోళం ఒక పార్ట్ అయితే, అంటే మీరు ఫారిన్ ట్రేడ్ పాలసీలో మనం లైజానింగ్ చేయటంలో, లేదు చైనా లాగా మనం కొంచెం ఆర్మ్ ట్విస్ట్ చేయటంలో ఇక్కడ మనకు అసలు అవకాశం ఉందా అమెరికాతో? లేదు ఆ ఫారిన్ ట్రేడ్ పాలసీకి సంబంధించి
మనం సరిగా హ్యాండిల్ చేయలేకపోతున్నావా కొంచెం ఎందుకంటే అక్కడికి కన్ఫైన్ అవుతాం. Exactly, sir. I'll stick on to that. Yeah. See, what I'm trying to say, I'm not deviating from the subject, sir. I'm coming to the subject only. Please. Brief ga, I need to brief get ga. context. Sir, now what I'm trying to say is, please understand. See, when you are a prime minister of a country, if somebody is giving a derogatory remark, you need to show Yeah. them their place immediately. Why is he not doing against China? Why Dehati is he aurat. doing against only India? దేహాతి Please, ఔరతే కదా, One ఆయన second, one ప్రెసిడెంట్ second. అయినప్పటి మన్మోహన్ సింగ్ నుంచి దేహాతి ఔరత్ కదా. ఆయన ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి అప్పుడు ఆయన మీకేనే ప్రెసిడెంట్ అప్పుడు అయినప్పటి నుంచి మీరు కాదు. ముప్ప తిప్పలు పెడుతున్నాడు సార్, Okay, okay. ముప్ప తిప్పలు పెడుతున్నాడు సార్, దేహాతి ఔరత్. ముప్ప తిప్పలు పెట్టి ఈ రోజు ఇబ్బందులకు గురి చేస్తున్నారు సార్. Okay. ఆయన పర్సనల్ బిజినెసెస్, Okay. డొనాల్డ్ ట్రంప్ పర్సనల్ బిజినెసెస్ ఈ రోజు ఇండియాలో ఫ్లరిష్ అవుతున్నాయి. ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఆయన తీసుకొచ్చి చేస్తున్నాడు. Okay. వాట్ ఆర్ వి డూయింగ్? Okay. వాట్ ఆర్ వి డూయింగ్? Right. నేను ఏం చెప్పదలుచుకుంటే, ఇట్ ఈస్ బికాస్ వీ డి నాట్ హావ్ ద డైవర్సిఫికేషన్. ఎర్లియర్ వి యూజ్డ్ టు గెట్ Yeah, ఇన్ ద okay. యూపీ Export diversification. Okay, yeah. ఆయిల్ డైవర్సిఫికేషన్ అనేది ఉండాలి సార్. Okay. ఎర్లియర్ వి యూజ్డ్ టు గెట్ ఎక్కడి నుంచి తెప్పిస్తారు సార్ ఆయిల్ డైవర్సిఫికేషన్? నేను లిస్ట్ అంతా చెప్పాను కదా దేశాలు. అది కాకుండా ఇదేమన్నా శ్రీలంక, బంగ్లాదేశ్ లో కొత్తగా ఇప్పుడు ఆయిల్ కప్పటి తెప్పిస్తాడా మనిషి? డిస్కౌంటెడ్ ప్రైస్ తీసుకురావడం వల్ల ఈ రోజు మనం ఇబ్బందులు పడుతున్నాము. Right, sir. వాస్తవానికి టారిఫ్స్ వేస్తే దట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ది రీటైల్ ప్రైస్ ఇన్ ఇండియా. Okay. అంతిమంగా అల్టిమేట్లీ ఇట్ ఇస్ ద ఇండియన్ సిటిజన్ హూ ఇస్ గోయింగ్ టు గెట్ ఎఫెక్టెడ్. Okay. ప్లీజ్ థింక్ అబౌట్ ద జాబ్ సెక్టర్. Right, దాని sir. గురించి మీరు Right. jobs are going to get affected, people are going to lose the jobs. Okay, okay. Numan garu.